ఖురాన్లో ఇతర మతాల విశ్వాసుల గురించి మరియు అల్లాహ్ను విశ్వసించని వారిని చంపాలని చెప్పిన అంశంపై సరళమైన వివరణ. ఖురాన్లోని కొన్ని విషయాలు ఎప్పుడు, ఏ సందర్భంలో చెప్పబడాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని సరైన కోణంలో చూడకపోతే కొన్ని శ్లోకాలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇస్లాం మతం శాంతి, గౌరవం మరియు సహజీవనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఈ అంశాన్ని సులభంగా వివరిద్దాం. 1. ఇతర మతాల పట్ల గౌరవం. ఖురాన్ మత స్వేచ్ఛకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. మతంలో బలవంతం ఉండదు. సూరా అల్ బఖరా 2 నుండి 256. అంటే ఎవరినీ బలవంతంగా మతాన్ని మార్చడం అనుమతించబడదు. ప్రతి వ్యక్తికి తమ మతం ఎంచుకునే హక్కు ఉంది. నీ మతం నీది, నా మతం నాది. సూరా అల్ కాఫిరూన్ 109 నుండి 6. ఇది ఇతర మతాల పట్ల గౌరవం చూపించే శ్లోకం. ఎవరి మతాన్ని వారు గౌరవంగా అనుసరించాలి. 2. ఇతర మతాల విశ్వాసుల గురించి. ఖురాన్ పుస్తకంలోని ప్రజలు అని క్రిస్టియన్స్ మరియు జ్యూస్లను గుర్తిస్తుంది. పుస్తకంలోని ప్రజలతో మంచి పద్ధతిలో మాత్రమే చర్చించండి. సూరా అల్ అంకబూత్ 29 నుండి 46. అంటే ఇతర మతాల వాళ్లతో గౌరవంగా మాట్లాడాలని చెప్పబడింది. అలాగే అన్ని మతాల్లో ఉన్న మంచి పనులు గుర్తించబడాయి. ఎవరు అల్లాహ్ను మరియు చివరి రోజును విశ్వసించి మంచి పనులు చేస్తారో వారికి వారి ప్రభువు దగ్గర న్యాయం జరుగుతుంది. సూరా అల్ బఖరా 2 నుండి 62. 3. యుద్ధం గురించి శ్లోకాలు. కొన్ని శ్లోకాలు, ఉదాహరణకు సూరా అత్ తౌబా 9 నుండి 5, మూర్ఖులను ఎక్కడ చూసినా చంపండి అనేది చాలా సందర్భం లేకుండా చెప్పబడుతోంది. ఈ శ్లోకం అప్పటి చారిత్రక పరిస్థితులకు సంబంధించినది, ముఖ్యంగా మక్కాలోని ఖురైష్ తెగతో యుద్ధం జరిగినప్పుడు. ఇది సాధారణంగా ఎవరి మీదనైనా దాడి చేయమని కాదు, నిజానికి ఆత్మరక్షణ కోసం మాత్రమే యుద్ధం చేయాలని ఖురాన్ చెబుతుంది. సూరా అల్ బఖరా 2 నుండి 190 ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. మీపై యుద్ధం చేసే వారితో మాత్రమే యుద్ధం చేయండి, కానీ హద్దు దాటకండి. అల్లాహ్ హద్దు దాటేవాళ్లను ప్రేమించడు. అంటే యుద్ధం జరిగితేనూ అది న్యాయంగా మరియు ఆత్మరక్షణ కోసమే చేయాలి. 4. న్యాయం మరియు దయ. ఖురాన్ న్యాయం మరియు కరుణను బాగా ప్రాముఖ్యం ఇస్తుంది. మీ మతం వల్ల మీతో యుద్ధం చేయని వారి పట్ల మీరు మంచిగా ఉండటం, న్యాయంగా ప్రవర్తించడాన్ని అల్లాహ్ నిషేధించడు. సూరా అల్ ముంతహినా 60 నుండి 8. ఇది ఏ మతమైనా పట్ల గౌరవం, న్యాయం చూపించాలని చెబుతుంది. 5. ఇస్లాంలో శాంతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహజీవనం మరియు శాంతిని ప్రోత్సహించారు. ఆయన మదీనాలో అన్ని మతాల ప్రజలతో చేసిన ఒప్పందాలు అందరికీ సమాన హక్కులు ఇచ్చాయి. ఆయన ఇలా చెప్పారు: మన సంరక్షణలో ఉన్న ముస్లిమేతరులపై హింస చూపేవాళ్లు స్వర్గం సువాసన కూడా పొందలేరు. సారాంశం: ఖురాన్ ఎప్పుడూ శాంతి, గౌరవం మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. యుద్ధానికి సంబంధించిన శ్లోకాలు చారిత్రక సందర్భంలో మాత్రమే వర్తిస్తాయి. అన్ని మతాల వాళ్లతో సహజీవనం చేయాలని, అందరికీ న్యాయం చేయాలని ఖురాన్ బోధిస్తుంది. ఈ వివరాలు సులభంగా అర్థం అయ్యేలా మరియు జీవన పాఠాల్లా అనిపించేలా చెప్పబడ్డాయి.